మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. గత వారమంతయు మనల్ని దేవుడు తన కృపలో భద్రపరిచి కాపాడి తిరిగి ఈ పరిశుద్ధ దినమున సజీవులుగా ఉంచి ఆయన ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మరియు ఆయన మనకు చేసిన మేలులు, ఉపకారములు, ఇచ్చిన ఆశీర్వాదములన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఆగస్టు నెలలోని ఈ చివరి ఆదివారం దేవుని ఆరాధించుండగా ఈ ఆరాధన దేవునికి మహిమకరంగాను మనకందరికి ఆశీర్వాదకరముగాను ఉండునుగాక. మరియు ఈ ఉదయకాల ఆరాధనలో మన బిషప్ గారైనటువంటి బిషప్ డాక్టర్ అనిల్ కుమార్ సర్వంద్ గారు మనకు దైవవాక్యాన్ని అందజేస్తారు. హిందీ భాషలో వారు సందేశాన్ని ఇస్తారు. కనుక వారికి వందనం చెల్లిస్తూ మరి మీరందరూ కూడా సిద్ధపడి ఈ ఆరాధనలో పాల్గొని దేవుని ఆశీర్వాదం పొందుటకు మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాగే ఆయా స్థలముల నుండి ఈ ఆరాధనను వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభు నామమున ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన మీకును ఆశీర్వాదకరంగా ఉండునుగాక. రండి, జీవము గల దేవుని మనం ఆరాధించి ఆయన మహింపరుద్దాం. అందరూ మౌనంగా తలలు వంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనము చెల్లించున్నాము. ప్రభువా, నీవు దేవుడవు, భూమి ఆకాశములు అందులో ఉన్న సమస్తము కలుగజేసిన సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన ప్రభువు, నీకు వందనములు చెల్లించున్నాము తండ్రి. రాత్రింబగలు కోటాను కోట్ల పరిశుద్ధ దూతలు నిన్ను కీర్తించి కొనియాడుచున్నారు ప్రభువా. అలాగనే భూలోకమందును అనేక మంది భక్తులు నిన్ను ఆరాధించున్నారు తండ్రి. అల్పులము, బలహీనులము, మంటివారమైన మమ్మలను కూడా నీవు కరుణించి మేమును జీవము గల దేవుడమైన నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమునిచ్చినందుకే నీకు స్తోత్రము చెల్లించుచున్నాము. గడిచిన వారమంతయు నీ కృపలో మమ్మలను భద్రపరిచి కాపాడి మాకు చేసిన ప్రతి మేలును, ఉపకారమును బట్టి, మాకిచ్చిన ఆశీర్వాదమును బట్టి నీకు వందనములు స్తుతులు చెల్లించున్నాము. ప్రియమైన మా తండ్రి ప్రభువా, ఈ ఆరాధనకు నీవే ఆధిపత్యం వహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావమును పొందమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఈ ఆరాధన ఆన్లైన్లో మా తండ్రి నీ బిడ్డలు వీక్షించుండగా, ఏకీభవిస్తుండగా వారందరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఇలాగే ఆన్లైన్ ద్వారా మా తండ్రి నీ సేవ జరుగుతుండగా లోకమంతటను మా తండ్రి ఆ యొక్క పరిచర్యను నీవు దీవించము, ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాం. మరోసారి ప్రియమైన మా తండ్రి, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘమును నీవు ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని నీ కృపలో భద్రపరిచి కాపాడుతున్న విధానం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, దేవమా ప్రభువా, ప్రతి కుటుంబం కూడా నిన్ను ఆరాధించి నీ దీవెనలు పొందినట్లుగా అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి ఈ ఉదయకాలపు ఆరాధనలో మా తండ్రి నీ దాసుడు బిషప్ తండ్రి గారు వాక్యోపదేశం చేయుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లించున్నాము తండ్రి. బిషప్ అనిల్ కుమార్ సర్వంద్ గారిని, వారి యొక్క కుటుంబమును నీవు కరుణించి కాపాడి ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాం. వారి పరిచర్యను దీవించమని నేను ప్రార్థిస్తున్నాం. మా రక్షక దేవ, ఆయా ప్రాంతాల నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన ద్వారా నీవే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందమని మమ్మను దీవించుమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఆరాధించుటకు మరి ప్రారంభ కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 33వ పాటను పాడుకుందాం. యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కుడి అన్న పాటను పాడుతూ దేవుని స్తుతించి ఆరాధించుదాం. దయచేసి అందరు లేచి నిల్చుండి ఈ పాటను పాడి దేవుని స్తుతిస్తాం. Jump
అదే రీతిగా నిలుచొని దావీదు కీర్తనలో నుండి 43వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. సామ్ నంబర్ 43, 43వ కీర్తన చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 43వ కీర్తన ప్రారంభ వచనం నుండి, మొదటి వచనం నుండి ప్రారంభం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అదే రీతిగా అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్పుకుందాం. అపోస్తలుల విశ్వాస సూత్రము నా వెనుక పలకవలసిందిగా మనవి చేస్తున్నాను. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును, మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. విమోచన గీతములు పుస్తకంలో నుండి మొదటి పాట, ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై అన్న పాటను మొదటగా పాడుకుందాం. ఆ పిదప 80వ పాట, విమోచన గీతాలో నుండి 80వ పాట, చాహే తుమ్కో దిల్ సే అన్నటువంటి పాటను పాడుకుందాం. ఆ పిదప ఈ నెల పాటను పాడుకుంటూ దేవుని మనం ఆరాధించుదాం.
మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నిన్ను గూర్చి లోకమంత చాటునా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటునా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై గురిలేని నా జీవిత పయనములో దరి చేరి నిలిచిన నా దేవుడవు మతిలేక తిరుగుతున్న నన్ను స్తుతి చేసి నిలిపిన నా దేవుడవు గురిలేని నా జీవిత పయనములో దరి చేరి నిలిచిన నా దేవుడవు మతిలేక తిరుగుతున్న నన్ను స్తుతి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణింపలేను నా యేసయ్యా ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణింపలేను నా యేసయ్యా నిన్ను గూర్చి లోకమంత చాటునా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటునా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నవో నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా నేనిచ్చి నీ రుణము
నేటి దిన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగము ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రసంగి 3వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు శ్రీ పీటర్ గడ్డం గారు చదివి వినిపిస్తారు. బుక్ ఆఫ్ ఎక్లేషియాస్టిస్ చాప్టర్ 3 verses 1 to 11. ఆ పిదప శ్రీ ప్రకాష్ తిమోతి ఆషాడే గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రసంగి 3వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదువుకుందాం. ప్రతి దానిని సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యముడు ఆడుటకు, రాళ్లను పారద్వేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెతుకుటకు, పోగొట్టుకు, కొనుటకు, దాచుకునుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, దోషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టములను వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందిన వలెనని దేవునికి వారికి పెట్టి ఉన్న కష్టభావములు నేను చూచి తిని, దాని కాలమందు అది చక్కగా నుండుటకు సమస్తము ఆయన సమయించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాలం జ్ఞానమును నరుల హృదయం తెచ్చి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలగా తెలుసుకున్నటకు అది చాలదు. కావున సంతోషముగా చదవబడిన వాక్యం దీవించింది. ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కారణభూతుడు వంటి మా పరలోకపు తండ్రి నాయన, నీ ఘనమైన నామాన్ని మరొకసారి స్తుతింపజేయడానికి ఇచ్చిన మంచి అవకాశం బట్టి తండ్రి నీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఈ ఘోరమైన సమయంలో ఉన్నప్పటికీ తండ్రి నాయన, సజీవ సంఖ్యలో మమ్మలను ఉంచి కాచి కాపాడి ప్రేమించి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇంకా ముందు కూడా తండ్రి నాయన, నీవు మాతో ఉండి మమ్మలను ఆశీర్వదించి కరుణించి ప్రేమించి నడిపించుకోవాలని మనవి చేస్తున్నాను తండ్రి నాయన. మరి ఈ ఆదివార సమయంలో తండ్రి ఆశీర్వదింపిలని మనవి చేస్తున్నాను తండ్రి నాయన. నీవు మాతో ఉండి మమ్మల్ని ఆశీర్వదించాలని మనవి చేస్తున్నాను తండ్రి నాయన. మరి ఈరోజు వాక్యం దయచేస్తున్న బిషప్ అయ్య గారి కోసం ప్రార్థించున్నాం తండ్రి నాయన. ఆయన చేస్తున్న పరిచర్యను బట్టి ప్రార్థించున్నాం తండ్రి నాయన. ఆయనకు ఒక మంచి ఆరోగ్యతను, మంచి బలమును ప్రసాదింపజేయాలని మనవి చేస్తున్నాం తండ్రి నాయన. మరి ఎలాంటి శోధనలకు మా జీవితంలో మేము గురి కాకుండా తండ్రి నాయన, నీవు మాతో ఉండి మమ్మల్ని ఆశీర్వదించి ప్రేమించి నీ ప్రేమలో నడిపించే కొన్ని భాగ్యాన్ని మాకు దయచేయాలని మనవి చేస్తున్నాం తండ్రి. మరి అలాగే తండ్రి నాయన, పాస్టర్ గారి కోసం ప్రార్థించున్నాం తండ్రి నాయన, అమ్మగారి కోసం ప్రార్థించున్నాం తండ్రి నాయన. ఇప్పుడు వరకు నీ సేవ చేసే కొన్ని భాగ్యాన్ని వారికి దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇంకా తండ్రి అలాగే తండ్రి వాళ్లకు దయచేసిన పిల్లల కోసం ప్రార్థించున్నాం తండ్రి నాయన. పిల్లలకు ఇచ్చిన మంచి తలాంతులను బట్టి ప్రార్థించున్నాం తండ్రి నాయన. వారి కుటుంబం అంతటిని తండ్రి నాయన ఒక మంచి ఆరోగ్యతతో, ఒక మంచి ఐక్యతలో తండ్రి నాయన నీవు నడిపించుకోవాలని మనవి చేస్తున్నాం తండ్రి నాయన. నీకే మహిమ ఘనత ప్రభావం పొందినట్లు ప్రార్థించున్నాం తండ్రి నాయన. మా మెథడిస్ట్ తెలుగు చర్చ్ అంబర్నాథ్ సంఘం కోసం ప్రార్థించున్నాం తండ్రి నాయన. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల కోసం ప్రార్థించున్నాం తండ్రి నాయన. ఆయా అంగాల కోసం ప్రార్థించున్నాం తండ్రి నాయన. సంఘంలో ఉన్న తండ్రి యవనస్తుల కోసం ప్రార్థించున్నాం తండ్రి. WCS, మెథడిస్ట్ మెన్, కాయర్, సండే స్కూల్ పిల్లలు, పాస్టేట్ కమిటీ, కాన్ఫరెన్స్, మరి సంఘ పెద్దల కోసం ప్రార్థించున్నాం తండ్రి నాయన. ప్రతి ఒక్కరును తండ్రి నాయన నీ దీవెనలతో, నీ కృపతో తండ్రి నాయన నింపి నడిపించుకోవాలని మనవి చేస్తున్నాం తండ్రి నాయన. మరి ఈ కరోనా కాలంలో మేము ఉంటుండగా తండ్రి నాయన, ఎలాంటి బాధలు, ఎలాంటి ప్రాబ్లమ్ మేము పడకుండా తండ్రి నాయన నీవు మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇంకా ముందు కూడా తండ్రి నాయన ఇలాగే మమ్మల్ని బలపరిచి నీ కాపుదల మాపై చూపించి నడిపించుకోవాలని మనకి చేస్తున్నాం తండ్రి నాయన. మరి ఈ కరోనా కాలంలో తండ్రి నాయన ఎంతోమంది తండ్రి ఉద్యోగాలు
కూలిపోయి ఉన్నాగా తండ్రి నాయన, వారందరినీ తండ్రి నాయన నువ్వు బలపరచాలని మనవి చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి నాయన నీవు తండ్రి అభిషేకించాలని మనవి చేస్తున్నాను తండ్రి నాయన. అలాంటి వారులను తండ్రి నాయన ఒక మంచి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ నీవు దయచేయాలని మనవి చేస్తున్నాను తండ్రి నాయన. మరి వృద్ధాపంలో ఉన్న ప్రతి ఒక్కరు గురించి ప్రార్థించడం తండ్రి నాయన, ప్రతి ఒక్కరును తండ్రి నాయన ఒక మంచి ఆరోగ్యతను, ఒక మంచి బలమును ప్రసాదింపజేయాలని మనవి చేస్తున్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన చిన్నపిల్లల గురించి ప్రార్థించున్నాం తండ్రి నాయన. చిన్నపిల్లలు కూడా తండ్రి నాయన ఒక మంచి భవిష్యత్తును బట్టి తండ్రి ప్రార్థించున్నాం తండ్రి నాయన. ఒక మంచి భవిష్యత్తును తండ్రి వాళ్ళకు దీవించాలని మనవి చేస్తున్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన గర్భం ధరించిన స్త్రీల కోసం ప్రార్థించున్నాం తండ్రి నాయన. అలాంటి వారును కూడా తండ్రి ఒక సుఖమైన ప్రసన్నత తండ్రి నాయన దయచేయాలని మనం వేస్తున్నాను తండ్రి నాయన. నీకే మహిమకరంగా జీవించే భాగ్యం మాకు దయచేయము తండ్రి నాయన. ఎలాంటి శోధనలకు, ఎలాంటి అపవిత్ర క్రియలకు గురి కాకుండా తండ్రి నాయన నీవే మాకు తోడుగా ఉండి, నీవే మాకు సాయంగా ఉండి నడిపించుకోవాలని మనవి చేస్తూ ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు నామంతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. ఈ ఆదివారము మనకు దైవ వర్తమానం అందించుటకు మన బిషప్ తండ్రి గారైన బిషప్ డాక్టర్ అనిల్ కుమార్ సర్వంద్ గారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. బిషప్ తండ్రి గారు మరి ముంబై రీజనల్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి మెథడిస్ట్ సంఘములన్నింటికి కూడా వారి యొక్క సందేశాన్ని పంపించున్నారు కనుక ఈ ఉదయకాలము మరి బిషప్ తండ్రి గారు మనకు సందేశాన్ని ఇవ్వడం ఎంతో సంతోషకరం కనుక బిషప్ తండ్రి గారికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి హిందీ భాషలో వారు ఆ యొక్క సందేశాన్ని అందజేస్తారు. ఆ సందేశం ఆయన పిమ్మట మరి బిషప్ మేడం గారు శ్రీమతి సిల్వియా అనిల్ కుమార్ సర్వంద్ గారు ఒక ప్రత్యేకమైన పాటను కూడా పాడి వినిపిస్తారు కనుక బిషప్ గారి సందేశం విని మరియు అమ్మగారి యొక్క పాటను విని మనం దేవుని మహిమపరిచి ఆత్మీయమైన మేలులు పొందుదుముగాక. जय मसीह की। प्रभु यीशु मसीह का मीठा और मधुर नाम में मैं आप सबको प्रणाम करना चाहता हूँ। परमेश्वर ने हमको इस आराधना में लेके आया, उसके लिए मैं परमेश्वर को धन्यवाद देना चाहता हूँ। और विशेष आज का दिन में हम लोग ये ऑनलाइन सर्विस कर रहे हैं और ये ऑनलाइन सर्विस का बेनिफिट आप सब लोग ले रहे हैं और काफ़ी लोग ऑनलाइन सर्विस में आप जुड़े हुए हैं। ये बहुत खुशी का बात है और मेरा विनंती यही है आपका चर्च का जो ऑनलाइन सर्विस है वो रेगुलरली अटेंड करना और उतना ही नहीं आपका चर्च के लिए और हमारा कॉन्फ्रेंस के लिए और पूरा हमारा कलीसियाओं के लिए आप मेहरबानी करके आप प्रार्थना कीजिए। ये मेरा विनंती आप सबके लिए। मेरा प्यारा भाई बहनों, हर साल दिसंबर महीने का आखिरी दिन हम सब लोग वॉच नाइट सर्विस में जाते हैं और खास रात को जब भी नया साल चुना साल खत्म होता है, पुराना साल और नया साल आते हैं, उस समय में हम सब लोग प्रार्थना के साथ, उत्साह के साथ नया साल को हम वेलकम करते हैं, स्वागत करते हैं और लोग अलग अलग रीति से ये नया साल को वो लोग स्वागत करते हैं। ये हमारा एक ट्रेडिशन है। लेकिन कितने लोग हम जानते थे ये 2020 के अंदर ये शुरुआत में ये परिस्थिति में हम सब लोग आ जाएंगे। आज जो परिस्थिति है ये परिस्थिति बहुत कठिन परिस्थिति में हम गुजर रहे हैं। आप सबको मालूम है चारों बाजू से डर बैठा हुआ है और चिंतन है, चिंता है और अनिश्चित हम सबको लग रहा है और दुख से लोग भरे हुए हैं और काफी लोग मर चुका है। और कोई भी न्यूज चैनल आप सुनिए, हर एक न्यूज चैनल में यही बात आते हैं, लोग का मरने का और दुख का, संकट का।
इसलिए मैं आज आपको कहना चाहता हूं, ये जो डर है, ये डर आदमी को ग्रिप किया है। द फियर हैज ग्रिप्ड द ह्यूमन माइंड। हम सब लोग डरे हुए हैं। घर से बाहर निकलने के लिए हम डरते हैं, कुछ करने के लिए हम डर जाते हैं। कल क्या होगा हम सब लोगों को मालूम नहीं। और आज मैं आपको कहना चाहता हूं, ये डर से और ये डिप्रेशन से, ये एंजाइटी से आज काफी लोग बीमार गिर गए। सबोपदेशक उसका 3 अध्याय और 1 और 2 आयत में ऐसा लिखा है, हर एक बात का एक अवसर और प्रत्येक काम का एक समय है। हर एक बात का एक अवसर और प्रत्येक काम का एक समय है। जन्म का भी समय है और मरण का भी समय है। वो 11वीं आयत में हम लोग देखते हैं, उसने सब कुछ ऐसा बनाया कि अपने अपने समय में वो सुंदर होते हैं। उसने सब कुछ बहुत सुंदर बनाया अपने समय के अंदर। He has made everything beautiful in his own time। इसलिए मेरा प्यारा भाई बहनों, मैं आज आपको कहना चाहता हूं, हम लोग इस दुनिया में परमेश्वर का मर्जी से आया है और हम लोग इस दुनिया से परमेश्वर का मर्जी से ही जाने वाला है। ये हमको याद रखना बहुत जरूरी है। हम कोरोना का मर्जी से हम इस दुनिया में नहीं आया और उसका मर्जी से हम इस दुनिया से जाने वाले नहीं है। हम इस दुनिया में जाने वाला है परमेश्वर का मर्जी से। जब भी उसने लाया, उसने हमको संभालेगा और जब भी उसका समय आएगा, उस समय में उसने हमको ले जाएगा। उसने सब कुछ बहुत बहुत सुंदर बनाया है। इसलिए जब भी ये आने का समय या जाने का समय हमारा हाथ में नहीं है, तो हम क्यों चिंता करते हैं? हम कुछ चीजों के लिए क्यों डर जाते हैं? और मैं आपको ये भी कहना चाहता हूं, ये पहली दफा नहीं है जो स्थिति में हम लोग गुजर रहा है। इस दुनिया में काफी मुश्किल में पसार हो चुका है। अनेक प्रकार का बीमारी आ चुकी है। अनेक प्रकार का प्राकृतिक आपदे से हम गुजर चुका है। और ये भी मैं आपको कहना चाहता हूं, हर एक समय में हम सब लोग परमेश्वर का दया से उसके ऊपर विजय प्राप्त किया है। परमेश्वर ने हमको सहायता किया है। परमेश्वर कभी हमारा हाथ छोड़ा नहीं। यशायाह प्रबोधक 41 का अध्याय में और उसका 10वीं आयत में ऐसा कहता है, मत डर, क्योंकि मैं तेरे संग हूं। इधर उधर मत ताक, क्योंकि मैं तेरा परमेश्वर हूं। मैं तुझे दृढ़ करूंगा, तेरी सहायता करूंगा। अपने दर में दाहिने हाथ से मैं तुझे संभाल रहूंगा। Fear not, be strong, I will uphold you with my righteous right hand। डरने का जरूर नहीं है और इधर उधर देखने का भी जरूर नहीं है, क्योंकि मैं तुम्हारे साथ हूं और मैं तुमको मेरा हाथ में रखूंगा। बाइबल के अंदर जो गिनती का पुस्तक है, उसका 21वें अध्याय में एक घटना मैं आपके सामने रखना चाहता हूं। अभी इधर हम देखते हैं कि इस्राएल प्रजा ने होर पहाड़ से लाल समुद्र का मार्ग ले लिया और वहां से वो लोग चल रहे हैं। एक सीधा रास्ता था इदोम के अंदर, लेकिन इदोम का राजा ने इस्राएल प्रजा को और मूसा को उसका देश के अंदर आने के लिए, वहां से जाने के लिए उसने मना करता है। और मूसा ने इदोम राजा के साथ युद्ध करने का कोई उसका विचार नहीं था।
तो ये लोग, मूसा ने बहुत रिक्वेस्ट किया, लेकिन इदोम राजा ने उनको उधर जाने के लिए परवानगी नहीं दिया। इसलिए वो लोग इदोम का बाहर से वो लोग लाल समुद्र मार्ग से वो लोग चलने लगे। मार्ग बहुत कठिन था। मार्ग कठिन था, इसलिए हम देखते हैं उन लोगों का मन व्याकुल हो गया। बहुत एक एक कदम उठाने का मुश्किल पड़ा उन लोगों को। एक बाजू गर्मी और एक बाजू हम देखते हैं समुद्र के किनारे में वो लोग चल रहे। वो सैंड स्टॉर्म था, उससे उन लोगों को तकलीफ हो रहा था, बहुत मुश्किल हो रहा था। खाने के लिए ठीक से उन लोगों के पास खाने नहीं थे और पीने के लिए पानी नहीं थे। और इस संदर्भ में वो लोग बहुत नाराज हो गए और नाराज होके वो लोग मूसा के पास आता है और मूसा को बताते हैं कि तुम लोग हमको मिस्र से जंगल में मरने के लिए लाए हो क्या? यहां तो रोटी है ना पानी, और हमारा प्राण इस निष्ठमी रोटी से दुखित है। हम लोग थक गए हैं, फ्रस्ट्रेटेड है। वो लोग क्यों लाया आपने इधर? और हम उस मिस्र के अंदर हमको सब कुछ मिलता था, जो मांगता था वो सब कुछ हमको खाने के लिए मिलता था। इधर कुछ नहीं मिल रहा है, हमको पानी भी नहीं है। इसलिए वो लोग परमेश्वर का विरोध में और मूसा का विरोध में वो लोग बातें करते हैं। देखिए, इतना सारे ब्लेसिंग्स, आशीर्वाद इस्राएल प्रजा वो परमेश्वर से अनुभव किया था, और भी परमेश्वर का आशीर्वाद को लोग भूल गया और ये हालत के अंदर परमेश्वर के खिलाफ में और मूसा के खिलाफ में वो लोग बोलने लगा। अब तक उन लोगों को स्वर्ग से ऊपर से कुछ मिलता था, लेकिन अभी देखिए उन लोगों को अभी अरण्य से, जंगल से कुछ मिलेगा। अब तक उन लोगों को आशीर्वाद मिल रहा था, लेकिन अभी उन लोगों को ढंग मिलेगा। अब तक वो लोग जी रहे थे, लेकिन आज से अब से वो लोग मर जाएंगे। काफी लोग मर चुका, और ईश्वर ने क्या किया? सांप को उधर भेज दिया, और सांप, जो लोग सांप से धंसे वो लोग, काफी लोग मर चुके और बहुत पेन में, बहुत मुश्किल में वो लोग रह रहे थे। जब ये पूरा कम्युनिटी के अंदर ये परिस्थिति आ गई, उन लोगों को मालूम नहीं पड़ा क्या करने का है, और काफी लोग वो मर चुके, और काफी लोग जो वेदना में वो लोग गुजर रहे थे। और उस समय में उनको समझ में आ गया कि हमने बहुत बड़ा गलती किया। तो वो लोग मूसा के पास आता है और हमको देखना मिलता है वो लोग पश्चाताप करते हैं। मूसा से कहता है, हमने गलती किया, हमने पाप किया है, हमने यहोवा के साथ और तेरे विरुद्ध हमने बातें की है, और आप यहोवा से प्रार्थना कर कि वो ये सांप हमसे दूर करे। ये रिक्वेस्ट, ये विनंती इजरायली प्रजा मूसा को किया, और मूसा से आग्रह किया, तुम जाओ और हमारे लिए रिक्वेस्ट करो, विनंती करो परमेश्वर से कि हमारा भूल हो चुका है, और एक भूल के लिए हम कबूल करते हैं, हम दिलगिरी, हम पश्चाताप करते हैं कि ये सांप यहां से हट जाए। मेरा प्यारे भाई बहनों, आज मैं आपको कहना चाहता हूं, जभी लोग मुश्किलें में थे, जभी लोग दुख में
संकट के समय में, तो मैं आपको कहना चाहता हूं, परमेश्वर कभी किसी का हाथ छोड़ा नहीं और छोड़ेगा भी नहीं। वो बहुत विश्वासी प्रभु है। आपको लगता है सब दरवाजा बंद हो चुका है, लेकिन परमेश्वर उसका समय के अंदर जरूर एक दरवाजा खोलेगा। और उतना ही नहीं, वो कठिन समय के अंदर आपको जाने के लिए आपको सामर्थ्य देगा और ताकत देगा। हमेशा जब भी लोग उसके पास आते हैं, परमेश्वर लोगों का रिक्वेस्ट सुनता है, कभी उसको उन लोगों को तिरस्कार नहीं करता है। और जब भी मूसा ने विनती किया, परमेश्वर ने मूसा को बताया कि एक तेज विष वाले सांप का प्रतिमा बनाकर स्तंभ पर लटका, और जो लोग सांप से डसा हुआ है वो लोग देख ले, और जो लोग देखेंगे वही लोग जीवित होकर बचेगा। तो ये आदेश परमेश्वर ने मूसा को बताया कि सांप का प्रतिमा बनाने के लिए, और एक कंडीशन था, एक शर्त था, जो लोग उसको देखेंगे वही लोग बचेंगे, जो लोग उसको नहीं देखेंगे वो लोग नहीं बच सकता है। एक शर्त रखा उसने, एक कंडीशन रखा। इसका मतलब क्या है? एक विश्वास है इसके अंदर, मेरा शब्द के अंदर, और जो भी मैंने आदेश दिया है वो आदेश के ऊपर अगर आप लोग ने विश्वास रखेंगे आप बच जाएंगे। अगर इसके ऊपर आप विश्वास नहीं रखेंगे तो आप नहीं बच सकता है। जब ये परमेश्वर ने ऐसा आदेश दिया, हम देखते हैं मूसा या कोई इस्राएल लोग परमेश्वर के साथ कुछ आर्गुमेंट नहीं किया, क्यों परमेश्वर ऐसा, लेकिन वो लोग उसका आज्ञा का पालन किया। और जो लोग आज्ञा पालन करके जैसा परमेश्वर ने बताया था उस तरह किया, वो सब लोग बच गए। मेरा प्यारे भाई बहनों, मैं ये भी आपको कहना चाहता हूं, अगर आपका जीवन के अंदर आप चमत्कार देखना चाहते हो, परमेश्वर का पराक्रमी हाथ आप महसूस करना चाहते हो, ये बहुत जरूरी है। परमेश्वर जो भी आज्ञा आपको देता है उसको पालन करो, और वो कभी आपको कठिन आज्ञा नहीं देता है, एक मामूली बाबत बताता है। वो मामूली बाबत भी अगर हम लोग परमेश्वर के शब्द के अंदर विश्वास नहीं रख सकते तो कैसे हम सब लोग उसका चमत्कार को एक्सपीरियंस कर सकते हैं। एग्जाम्पल आप देखिए, काना के अंदर जब भी शादी था, हमको मालूम है प्रभु यीशु मसीह का पहला चमत्कार है, और वहां द्राक्षारस कम हुआ, तो तभी लोग यीशु के पास आया और यीशु को बताया द्राक्षारस नहीं है। तो उसने उन लोगों को आदेश दिया, भाई वो जो पत्थर से बने हुए मटके थे उसके अंदर तुम लोग पानी भरो। पानी तो एक मामूली बात है, कहीं से भी मिल सकता है किसी को भी। जब भी वो पानी भर दिया, और बाद में हमको उधर देखना मिलता है जब भी वो पानी निकाल के दिया गया तो पानी द्राक्षारस हो गया। एलीशा प्रबोधक नामान को बताया, तुम्हारा बीमारी के लिए तुम यॉर्दन में जाओ और 7 दफा तुम स्नान करो। और जब वो गया और स्नान किया, उसको चंगाई मिला। और अंध मनुष्य को यीशु ने बताया, जाओ तुम्हारा आंख को तुम धो लो। जब भी उसने धो लिया, उसका विजन, उसका दृष्टि वो पीछे आ गया। पूरी रात यीशु का शिष्य लोग मेहनत किया, एक भी मछली उसको नहीं मिला, और उसको बता रहे हैं हम पूरी रात मेहनत किया प्रभु, हमको कुछ भी नहीं मिला,
जब भी उसने बताता है तुम्हारा बोट का उस साइड में तुम जाल डालो, जब भी वो डालते हैं देखते हैं बहुत सारे मछली उन लोगों को मिला। ये सब चीज क्या बताते हैं? ये बताते हैं कि हम जब भी परमेश्वर के ऊपर हम विश्वास रखते हैं, उसका आदेश के ऊपर हम उसका आज्ञा को हम पालन करते हैं, हम आशीर्वाद प्राप्त करते हैं। और उसी तरह इधर परमेश्वर ने बताया एक सांप का प्रतिमा बनाओ और उसको ऊपर से लटकाओ, और जो लोग उसको देखेगा वो लोग बच जाएगा। यूहन्ना और उसका 3 अध्याय और 14 आयत में ऐसा लिखा है, जिस रीति से मूसा ने जंगल में सांप को ऊंचे पर चढ़ाया, उस रीति से अवश्य है कि मनुष्य पुत्र भी ऊंचे पर चढ़ाए जाए। Just as Moses lifted up the serpent in the snake in the desert, so the son of man must be lifted up. मनुष्य का पुत्र ऊंचे पर चढ़ाया जाएगा। ये बहुत इंपॉर्टेंट चीज है। एक बाजू हम देखते हैं सांप को चढ़ा दिया, और एक बाजू हम मनुष्य का पुत्र के बारे में देखते हैं। और मूसा ने सांप चढ़ा दिया, वो सांप को देखा, उन लोगों को दैहिक रीति से उन लोगों को चंगाई मिला। और जो लोग प्रभु यीशु मसीह मनुष्य का पुत्र को देखा, उन लोगों को दैहिक रीति से, और उतना ही नहीं आत्मिक रीति से और अनंतकालिक रीति से उन लोगों को आशीर्वाद प्राप्त किया। मेरा प्यारे भाई बहनों, एक बात आप ध्यान में रखिए, वो पूरा कैंप के अंदर, वो लोगों के अंदर एक ही सांप बनाया गया था, एक ही सांप का प्रतिमा था। परमेश्वर और ऐसा नहीं बोला था तुम लोग अलग अलग सांप बनाओ, अलग अलग सांप का प्रतिमा बनाओ, ऐसा नहीं आदेश दिया था। ऐसा आदेश भी नहीं दिया था तुम सांप के लिए तुम लोग मेडिसिन ढूंढो, तुम इधर जाओ उधर जाओ, कुछ भी नहीं बोला। इतना ही आदेश दिया था, जो मूसा ने सांप बनाएगा वो सांप को ऊंचा करेगा, उसको लटकाएगा, जो लोग उसको देखेगा वो लोग बच जाएगा। पूरा कैंप के अंदर एक ही सांप, मूसा का सांप, जो लोग देख सकते थे वो लोग बच सकते थे। और यही मैं आपको आज कहना चाहता हूं, यीशु मसीह एक ही है, और जो लोग उसको देखेंगे जरूर उन लोगों को अनंत जीवन मिलेगा और बहुत कुछ आशीर्वाद वो लोग उसका लाइफ के अंदर एक्सपीरियंस कर सकते हैं। एक उदाहरण के साथ मैं आज का मेरा संदेश बंद करूंगा। 1850 में जनवरी 6 तारीख इंग्लैंड देश के अंदर एक शहर में बहुत हिम गिरा था, हिमपात था, और उस समय ट्रांसपोर्टेशन बंद था। इसलिए एक जवान लड़का ने उसका घर का नजदीक में एक चर्च को जाने के लिए नक्की किया, और वो घर का नजदीक में उसका चर्च एक मेथोडिस्ट चर्च था। वो चर्च में वो जा पाया, और उस दिन वहां पास्टर भी चर्च में नहीं थे, और एक ले पर्सन चर्च वो चला रहा था और उसने प्रीच भी कर रहा था। और वो व्यक्ति उसका संदेश यशाया और 45 और अध्याय और 22 का आयत से उसने प्रचार कर रहा था। उससे अंदर लिखा है, तुम मेरी और फिरो और उद्धार पाओ। मेरे बाजू देखो, आप लुक एट मी, लुक अनटू मी एंड यू विल बी सेव्ड। मेरी ओर देखो और आप उद्धार पाएगा। और उसने बोलने लगा, कोई भी देख सकता है, सबके लिए आमंत्रण है। उसने बोला छोटे बच्चे भी देख सकता है, उसने बोला बड़े लोग भी देख सकता है। बाद में इस जवान लड़के का आंख में उसने देखा, उसने बोला, जवान भाई आप बहुत उदासीन लग रहे हैं आज। अगर
आपने भी देखा तो आप बच सकते हैं। तो वो जवान लड़का 6 जनवरी 1850 में वो प्रभु यीशु मसीह को देखा, प्रभु यीशु मसीह को ग्रहण किया और उसका जीवन एकदम चेंज हो गया। और वो जवान लड़का था चार्ल्स स्पर्जन, विश्व का बहुत बहुत महान प्रभु का सेवक बनके उसने सेवकाई किया। चार्ल्स स्पर्जन, उसका आत्मिक जीवन वहां से शुरू हुआ। इसलिए मैं आपको कहना चाहता हूं, जन्म के लिए भी एक समय है और मरण के लिए भी एक समय है। और ये भी मैं आपको बताना चाहता हूं मेरा प्यारा भाई बहनों, आज हम लोगों को जीने का समय है, हम लोगों का मरने का समय नहीं है। जब भी मरने का समय आएगा, जब भी परमेश्वर हमको लेके जाएगा, लेकिन आज हमको जीने का समय है। दिस इज द टाइम गॉड वांट्स अस टू लिव। इसलिए मैं आपको बताना चाहता हूं, हिम्मत से जियो और विश्वास से जियो और परमेश्वर आपके साथ है। मत डर, क्योंकि मैं तेरे संग हूं। इधर उधर मत ताक कि मैं तेरा परमेश्वर हूं। मैं तुझे दृढ़ करूंगा, तेरी सहायता करूंगा, अपने धर्म में दाहिने हाथ से मैं तुझे संभाले रहूंगा। ये परमेश्वर आज हमारे साथ है। इसलिए मैं आप आज को कहना चाहता हूं, कोरोना से आप डरो मत, लेकिन जो भी प्रिकॉशंस लेने के लिए हमको बोला है वो प्रिकॉशंस जरूर आप ले लीजिए। और आप, परमेश्वर ने आपको इस दुनिया में रखा है, वो आपको संभालेगा और जब भी उसका समय आएगा उस समय में वो हमको ले जाएगा। इसलिए मैं आपसे एक विनती करता हूं, विश्वास से, प्रार्थना से, हिम्मत से आप आगे बढ़ाएं। गॉड ब्लेस यू। थैंक यू। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए ज़मीं। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए ज़मीं। हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा। प्यारे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा। చక్కని దైవ వర్తమానమును మనకు అందించినటువంటి మన బిషప్ తండ్రి గారికి మన సంఘం పక్షంగా వందనము చెల్లిస్తున్నాను. దేవుడు వారిని, వారి పరిచర్యను దీవించునుగాక. మరి యొక్క కరోనా కాలంలో, ఈ పరిస్థితుల్లో మనకు అవసరమైనటువంటి సందేశాన్ని దేవుడు వారి ద్వారా మనకిచ్చి ఉన్నాడు. దేవుడు దాని సమయములందు సమస్తమును ఎంతో అద్భుతంగా చేస్తున్నాడు. కనుక దేవుని యందు నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగిపోదాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ కరోనా యొక్క
ఏర్పాటు చేత మనం ఈ లోకంలో జన్మించలేదు. కాబట్టి ఈ కరోనా యొక్క నిర్ణయం వలన మనం ఈ లోకాన్ని విడిచిపోం. దేవుని చిత్తము చొప్పున మనం ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాము. తిరిగి దేవుని చిత్తం చొప్పునే మనం ఈ లోకాన్ని విడుస్తాం. కనుక కరోనా గురించి ఏమాత్రం కూడా మనం భయపడరాదు. మరియు కరోనా మన జీవితముల మీద ఏమాత్రం అధికారం కలిగి ఉండలేదు. కనుక సర్వశక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు మనకు తోడై ఉండగా ఆయనందు నిరీక్షణ కలిగి ఆయన అన్నింటినీ దాని సమయంలో అందముగా చేస్తున్నాడు. కనుక దేవునికి స్తుతులు చెల్లించుదాం. ఈ చక్కని సందేశం కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలపు ఆన్లైన్ ఆరాధనకు మీరందరూ కూడా చేరి వచ్చినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్నందుకై మీకు అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఈ వారపు కార్యక్రమాల ప్రకటనలు దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. యథావిధిగా ఈ యొక్క ఆరాధన వచ్చేటువంటి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 8:30 గంటల వరకు కూడా నిర్వహించబడుతుంది. మరి అందరూ కుటుంబ సమేతంగా పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుటకు మీకు మనవి చేస్తున్నాను. అలాగనే వచ్చేటువంటి ఆదివారం సెప్టెంబర్ మాసంలోని మొదటి ఆదివారం కనుక ప్రభురాత్రి భోజనం మనం ఆచరిస్తాం. గతంలో చేసిన రీతిగానే నేను ఇక్కడ దేవాలయంలో ఆలయంలో మా ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని నిర్వహిస్తుండగా మీరందరూ కూడా మీ గృహాల్లో పాల్గొనవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మరి దీని కొరకై గతంలో ప్రకటించిన రీతిగా ఆ యొక్క నియమాలు అన్నీ కూడా మీరు పాటించండి. ఆ యొక్క క్రమమును అనుసరించండి. మీ గృహాల్లో ఉన్నటువంటి కుటుంబ పెద్ద లేక బాప్తిస్వం పొంది ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పొందేటువంటి వారిలో ఒకరెవరైనా సరే ఈ బాధ్యతను వహించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారం కొరకైనటువంటి పదార్థములను ముందుగానే సిద్ధపరిచి ఆరాధన ప్రారంభంలోనే వాటిని ఉంచి ఆరాధనలో మరి ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారమును నిర్వహిస్తుండగా మీరందరూ కూడా నన్ను అనుసరించి పాల్గొనవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఎంవైఎఫ్ వారు ప్రతి శనివారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు జియో యాప్ ద్వారా ఆ యొక్క ఎంవైఎఫ్ కూడిక నిర్వహిస్తున్నారు. కనుక మీ కుటుంబాల్లో యవనస్తులను ప్రోత్సహించండి. యవనస్తులైనటువంటి వారందరికీ కూడా మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. सब MYF और यूथ लोगों के लिए ये अनाउंसमेंट है. हर सैटरडे यूथ के लिए शाम को 8 बजे से 9 बजे तक जियो ऐप के द्वारा MYF मीटिंग मेथोडिस्ट यूथ फेलोशिप मीटिंग होता है. तो इसमें शामिल होकर प्रभु का आशीर्वाद पाने के लिए सबको विनती करता हूँ. యథావిధిగా గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ స్టడీ నిర్వహించబడుతుంది ఆన్లైన్లోనే ఫేస్బుక్ ద్వారా. వచ్చేటువంటి గురువారం బైబిల్ స్టడీ చేసేటువంటి పుస్తకాలు 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, అనగా యోహాను రాసిన 2వ పత్రిక మరియు 3వ పత్రిక, వాటిని మనం ధ్యానం చేస్తాం. కనుక వాటిని చదివి సిద్ధముగా ఉండవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. యథావిధిగా ఈ యొక్క కరోనా ఉధృతి ప్రపంచంలో ఉంటుండగా ప్రతిదినం సాయంకాలం కరోనా నుండి విముక్తి కలుగజేయమని దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. కనుక ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు అమర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం యొక్క కుటుంబాలని కూడా మరి పాల్గొంటుండగా, మరి ఇంకా ఇతరులు కూడా ఎవరైనా పాల్గొనదలిచినట్లయితే కూడా సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు నిర్వహించబడేటువంటి ఈ ప్రార్థనలు పాల్గొనటకు మనవి చేస్తున్నాను. సంఘ స్త్రీల సమాజం వారు WCS వారు ప్రతిదినము చైన్ ప్రేయర్ నిర్వహిస్తున్నారు. ప్రతిదినం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 7:30 గంటల వరకు వారి వారి గృహాల్లో సహోదరులు ఒక్కొక్కరు 10 నిమిషాలు ప్రార్థిస్తున్నారు. కనుక ఈ ప్రార్థనలు ఆశీర్వాదకరంగా ఉన్నాయని దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీరు కూడా ఇంకెవరైనా ఆ యొక్క ప్రార్థనలో కోరినట్లయితే సహోదరులు మరి WCS ప్రెసిడెంట్ శ్రీమతి లూసీ సాల్మన్ గడ్డం గారిని కానీ పాస్టర్మ గారిని సంప్రదించండి. మీరు కూడా ఆ యొక్క ప్రార్థనలో పాల్గొని దేవుని వేడుకోవాలని మీకు మనవి చేస్తున్నాను.
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు సంఘ స్టూవర్డ్స్ సండే స్కూల్ హాల్లో అందుబాటులో ఉంటారు. కనుక సంఘానికి మీరు చెల్లించేటువంటి లెంట్ కాలపు కానుకల టిన్స్, ఈస్టర్ కానుకలు, ఆదివారపు కానుకలు, నెల చందాలు, అలాగనే కోతకాలపు పండుగ యొక్క బ్యాలెన్సెస్ దయచేసి వారికి చెల్లించి సంఘానికి సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు మరి అనేక మంది సహకరించున్నారు. మీకు వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకనూ చెల్లింపవలసినటువంటి వారు జ్ఞాపకం ఉంచుకోనండి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్టూవర్డ్స్ ఉంటారు. లేదా మీకు ఆదివారం అనుకూలంగా లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా మీరు మీ కానుకలను సంఘ అకౌంట్లో జమ చేయవచ్చును. అది అలాగా మీరు ఆన్లైన్ ద్వారా జమ చేసినట్లయితే దాని యొక్క రిసీట్ మీకు మొబైల్లో వస్తుంది ఇన్ఫర్మేషన్. కనుక దాన్ని నాకు మరి ట్రెజరర్ గారికి మీరు పంపించవచ్చు. దాని ద్వారా మీకు రిసీట్స్ సిద్ధపరచడం జరుగుతుంది. లేదా మీరు ఒకవేళ ఆన్లైన్ సౌకర్యం లేనట్లయితే, ఆదివారం రావడానికి వీలు కానట్లయితే, మరి నేను సోమవారం నుండి శనివారం వరకు కూడా అందుబాటులో ఉంటాను. కనుక మీరు నాకు ఫోన్ కాల్ చేసి వచ్చి నాకైనా కూడా మీ యొక్క కానుకలు చెల్లించవచ్చు. కనుక దయచేసి సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఆదివారపు కానుకలు మీరు ప్రత్యేకంగా కవర్లో వాటిని పెడుతున్నట్లయితే ఆ కవర్స్ను ప్రత్యేకంగా, ఇది ఆదివారపు కానుక, ఇది ఈస్టర్ కానుక, ఇది లెంట్ కాలపు కానుక టిన్స్ ఉన్నాయి. కనుక ఆ టిన్స్, అలాగనే మీ నెల కానుకలు, నెల చందాలు లేక కోతకాలపు పండుగ బ్యాలెన్సెస్ వాటిని మీరు అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మన సంఘ సభ్యులు ఆనంద్ శాంతప్ప బోనాల్ దీపక్ నగర్లో నివసించేటువంటి వారు గత వారంలో 27వ తారీఖున సాయంకాలం ప్రభు పిలుపును అందుకొని వారు స్వర్గస్థులై ఉన్నారని చెప్పడానికి విచారిస్తున్నాను. వారు గడిచినటువంటి వారంలో పారాలిసిస్ వలన అనారోగ్య పరిస్థితుల్లో కేఎం హాస్పిటల్లో అడ్మిషన్లో ఉండి ఉన్నారు. అయితే గత 27వ తారీఖు సాయంకాలం ప్రభు తన సన్నిధికి వారిని చేర్చుకున్నారు. వారి చేత విడవబడినటువంటి వారి యొక్క కుటుంబం, వారి యొక్క సంతానం, వారందరి ఆదరణ కొరకై మీరందరూ దేవుని ప్రార్థించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించి బలపరిచి కాపాడునుగాక. ఈ వారంలో జన్మదినములు కలిగినటువంటి బిడ్డలు గమనించండి. దేవుడు వారిని దీవించి వారి జన్మదినములందు వారు సంతోషించి దేవుని మహిమపరచులాగున కృపను అనుగ్రహించునుగాక. వారి జీవితాల్లో ఇంకనూ అనేక జన్మదినములు వారికి దేవుడు ప్రసాదించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు అందరం చెల్లించున్నాము. ఈ వారంలో జన్మదినములు కలిగినటువంటి సంఘ బిడ్డలు, వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డల కొరకు నీకు వందరములు స్తుతులు చెల్లించున్నాము. వారందరినీ గడిచిన సంవత్సరం అంతట్లో నీ కృపలో భద్రపరిచి కాపాడి నీవు చేసిన ప్రతి మేలును ఉపకారమును బట్టి నీకు కృతజ్ఞత వందరం చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఇంకనూ వారిని దీవించమని నిన్ను ప్రార్థిస్తున్నాం. ఈ వారంలో వారి జన్మదినములందు, వెడ్డింగ్ యానివర్సరీస్ నందు వారు సంతోషించి ఆనందించి నేను మహింపరచులాగిన కృపను వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. ఇంకనూ మంచి ఆరోగ్యమును, శక్తిని, జ్ఞాన వివేకమును వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. దేవ మా ప్రభువా, వారి జీవితంలో ఇంకా అనేక జన్మదినములను, వెడ్డింగ్ యానివర్సరీస్ దయచేసి వర్ధల చేయము తండ్రి. ప్రతి కీడు దుస్తత్వం నుండి తప్పించుము. వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని, వారి కుటుంబ ప్రియులను నీవు కరుణించి కాపాడి ఆశీర్వదించుమా. నీవు యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఈ సమయంలో మనం అందరం లేచి నిల్చుండి ప్రభువు నామమున కానుకను సమర్పించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 575వ పాట, సంతోషముతో ఇచ్చడు వారిని ఎంతో దేవుడు ప్రేమించునన్నటువంటి పాటను పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుతూ మనం ప్రభు నామమున కానుకను సమర్పించుదాం. ప్రార్థించుదాం. అపిదప ప్రభు ప్రార్థన ఆశీర్వచనము సెలవు కీర్తనల చేత ఈనాటి ఆరాధనను ముగించుదాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తుతులు వందనములు స్తోత్రములు చెల్లించున్నాము. ఈ పరిశుద్ధ దినమున మమ్మల్ని సజీవులుగా ఉంచి తండ్రి, జీవం గల దేవుడవైన నిన్ను ఆరాధించినటువంటి కృపను మాకు ఇచ్చినందుకే నీకు వందనము చెల్లించున్నాము. ఈనాటి పరిచర్యను, ఈ ఆరాధనను నీవు ఆశీర్వదించుము ప్రభువా. నీవు మహిమ పొంది ఉన్నావని నమ్ముతూ నీకు వందనము చెల్లిస్తున్నాం. మరియు ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని, ప్రతి మేలు చేత వారిని తృప్తిపరచుమని నేను ప్రార్థిస్తున్నాం. దేవా, ఈనాడు నీవు మాకు ఇచ్చినటువంటి దివ్యమైన సందేశము కొరకు నీకు వందనములు. నీ సందేశమును అందించినటువంటి బిషప్ తండ్రి గారిని ప్రభువా నీవు దీవించి, వారి సత్యమణిని దీవించి, వారి కుటుంబమును దీవించి బలపరచుము. మంచి ఆరోగ్యమును, శక్తిని వారికి అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి, వారి సేవను నీవు దీవించి ప్రభువా ఫలింపజేయమని నేను ప్రార్థిస్తూ, మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగనే ప్రేమైన మా తండ్రి, ఈ ఆరాధనలో ఏకీభవించినటువంటి ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాం. నీ నామమున అర్పించబడినటువంటి కానుకను అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకొనుమని నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. తిరిగి నీ బిడ్డలను దీవించుము తండ్రి, వారి కష్టార్జితమును దీవించుము, వారి అవసరములను నీ కృపలో తీర్చుమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా తండ్రి, ఈ యొక్క పాండమిక్ కాలంలో మా తండ్రి ప్రభువా, మరి జీవిస్తుండగా అనుదినము అనుక్షణము నీవే మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇక ముందు కూడా మమ్మల్ని కరుణించి క్షేమంగా కాపాడుమని నేను ప్రార్థిస్తున్నాం. అలాగనే కరోనా బాధితులను నీవు కనికరించుమని తండ్రి, వారిని ఆదుకొనుమని నిన్ను ప్రార్థిస్తున్నాం. దేవ మా తండ్రి, మరి కరోనా బాధిత పనుల్లో మా తండ్రి ఈ కాలంలో మరి ఆయా రీతులుగా సేవలు చేస్తున్నటువంటి ప్రతి వారిని నీవు ఆశీర్వదించుము, కాపాడుము తండ్రి. అలాగనే
వ్యాక్సిన్ సిద్ధపరచుట కొరకు మా తండ్రి ప్రయత్నిస్తూ ప్రయాసపడుతున్నటువంటి సైంటిస్ట్ను, డాక్టర్స్ను, మెడికల్ వారిని నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమైన మా తండ్రి, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలోని కుటుంబాలన్నింటినీ ఆయా ప్రాంతాల నుంచి వీక్షించిన ప్రతి వారిని నీవు కనికరించి కాపాడి ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. దయగలిగిన మా ప్రభువాదేవా, మరి యొక్క ఆగస్టు మాసం అంతటిలో నీ కృపను మాకు అనుగ్రహించి కాపాడి నడిపించున్నావు, నీకు స్తోత్రాలు. మరి సెప్టెంబర్ మాసంలో మేము ప్రవేశించబోతున్నాం తండ్రి. సెప్టెంబర్ మాసం అంతట్లోనూ నీ కృపా కాపుదలను మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. అలాగనే మా తండ్రి ప్రభువా, మా స్వగ్రామంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా బంధుప్రియ జనమును నీవు కనికరించి కాపాడుము, ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాం. దేవమాతని వారికి నీవు తోడయుండుమని నేను ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించేవారిని, మా కోసం ప్రార్థన చేసేవారిని నీవు దీవించి ప్రతి మేలును వారికి చేయము తండ్రి. మమ్మల్ని ద్వేషించు వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని క్షమించమని నేను ప్రార్థిస్తున్నాం. వారికి కూడా నీ దీవెనలు కలుగునాగున వారికి మారు మనస్సునిచ్చి నీ ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరియు మా రక్షక దేవా, ఈ యొక్క పరిస్థితుల్లో మరి దేశ నాయకులను, ప్రభుత్వం, అధికారులను నీవు కనికరించి వారికి తగిన జ్ఞానం, సమయస్ఫూర్తినిచ్చి తగినటువంటి నిర్ణయాలు తీసుకుని తండ్రి దేశమును పరిపాలించుటకు, క్షేమంగా కాపాడుటకు వారికి జ్ఞాన వివేకం దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రియ తండ్రి, నీవు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనములు ప్రభువా. మరి నిన్ను ఆరాధించుటకు ఆన్లైన్ సౌకర్యం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా మా తండ్రి ప్రపంచమంతటా నిర్వహించబడుతున్నటువంటి స్తుతి ఆరాధనలు నీవు అంగీకరించుము, నీవు మహిమ పొందుము, అవి ఫలభరితంగా చేయమని ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ దీవించమని నేను ప్రార్థిస్తూ, నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తూ, దేవ మా తండ్రి, తిరిగి నీ నామమున మేము చేరవచ్చు పర్యంతం నీ కృపా కాపుదలను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అలాగనే జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమం కొరకు నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించి నీవు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అలాగనే మా తండ్రి ప్రభువా, గత వారం 27వ తారీఖున నీ సన్నిధికి నీవు చేర్చుకున్నటువంటి ప్రియ సహోదరుడు కీర్తిశేషులు ఆనంద్ శాంతప్ప బోనాల్ గారి ఆత్మను నీ సన్నిధిలో నిత్యమైన విశ్రాంతిలో కొనసాగించమని ప్రార్థిస్తూ, విడువన కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను. మరొకసారి తండ్రి, మమ్మల్ని అందరినీ నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటూ అర్పించబడిన ఈ కానుకను నీకు సమర్పిస్తూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మారుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మారుణను క్షమించుము, మమ్మను శోధన నుండి తెక కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవై ఉన్నవి, ఆమేన్. ఆశీర్వచనము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసము ఆయన దీవెనలు మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి, అలాగనే మన బిషప్ తండ్రి గారికి, వారి కుటుంబమునకును, ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి వారికి ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీరందరూ ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించినందుకు మీకందరికీ వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తిరిగి మరలా మనం కలుసుకొని పర్యంతం దేవుడు తన కృపా కాపుదలలో మిమ్మల్ని భద్రపరిచి కాపాడి నడిపించును గాక. క్షేమంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.